కాఫీ చుక్క కింద పడకుండా నా వైఫ్ లైఫ్ లో పరిగెత్తలేదు. You are a cheater. నో యార్, పెళ్ళాల మైండ్ ఇలా డైవర్ట్ చేస్తేనే మొగుళ్ళ మీద ఏమాత్రం అనుమానం రాకుండా ఉంటుంది. లేదనుకో చచ్చిపోతారు మొగుళ్ళు. ఎందుకు మీ భార్యని హర్ట్ చేస్తారు మీరు? కనీసం ఆమెతో డైలీ 1 అవర్ అయినా స్పెండ్ చేసి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఏంటి రోజు 1 గంట జీవితాంతం ప్రతి మొగుడు పెళ్ళాంతో హ్యాపీగా ఉండాలా? అలాంటి మొగుళ్ళు ప్రపంచంలో ఉన్నారా? డార్లింగ్, క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రతి మొగుడు పెళ్ళాంతో 1 అవర్ నిద్రపోయే శక్తి దేవుడు మనిషికి ఇచ్చుంటే ప్రపంచంలో నీలాంటి గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకుంటారు? కిలాడీలు ఎందుకుంటారు? కంట్రీలు ఎందుకుంటారు? లాజికల్తో పనే ఉంది. Why? ఏమో, మొగుళ్ళను పుట్టించిన ఆ దేవుడికే తెలియాలి. ఓకే, నేను లేడీనే కదా, మరి నాతో 1 గంట కాదు 2-3 గంటలు ఎందుకు స్పెండ్ చేస్తున్నావు? పెళ్ళాలు వేరు, గర్ల్ ఫ్రెండ్స్ వేరు డార్లింగ్. గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్న అట్రాక్షన్ పెళ్ళాల దగ్గర ఎక్కడ ఉంటది? పెళ్ళాం ఎప్పుడన్నా ఏమండి ఒక చీర కొనుక్కుంటానంటే చీని అబ్బా ఇంట్లో ఉండే కట్టుకో అని నోరెత్తకుండా అమ్మలకలు తిడతాం. అదే గర్ల్ ఫ్రెండ్ మామూలు రబ్బర్ గాజులు అడిగింది అనుకో, బంగారం గాజులు కొంటాం. బంగారం అడిగింది అనుకో, డైమండ్ గాజులు కొంటాం. డైమండ్ గాజులు అడిగింది అనుకో, లివరో కిడ్నీయో అమ్మేసి కోరిక చూపిస్తాం. అది డార్లింగ్ గర్ల్ ఫ్రెండ్ కు ఉన్న అట్రాక్షన్. Cheater. No. You are a big cheater. Why, darling? సేవ్ చేసిన ఫైల్స్ అన్నీ మాయం చేస్తా. ఒక్కసారి ఫైల్స్ చూపించవా అని నిన్నే అడుగుతా. నువ్వు చూపించలేవు. టెన్షన్, డ్రామా. రోషిని, yes sir.
ఈ 1 వీక్ నువ్వు వర్క్ చేసావు కదా, ఎన్నో ఫైల్స్ తయారు చేసావు కదా, ఆ ఫైల్స్ అన్ని బ్యాక్ ఎండ్ లో సేవ్ చేసి ఉంటావు కదా, ఆ ఫైల్స్ ఒక్కసారి చూడాలని ఉంది, చూపించు. ఓకే సార్. రోషిని, ఫైల్స్ ఓపెన్ చేయమని చెప్పాను. ఫైల్స్ ఓపెన్ చేస్తావా లేదా? వర్క్ చేసావా లేదా? చేశాను సార్. చేస్తే ఎందుకు కనిపించడం లేదు? ఐ డోంట్ నో సార్. అసలు నీకు ఫైల్స్ ఓపెన్ చేయడం వచ్చా? yes sir. నువ్వు అబద్ధం చెప్తున్నావు. no sir. నిజమో అబద్ధమో ఇప్పుడే ప్రూవ్ చేస్తా. నీ ఫైల్స్ ఓపెన్ అయినాయి. నీ ఫైల్స్ నాకెందుకు ఓపెన్ అయినాయి, నీకెందుకు ఓపెన్ కాలేదు? సానియా, నువ్వే వర్క్ చేసావో ఆ ఫైల్స్ సేవ్ చేసావా? yes sir. ఆ ఫైల్స్ చూపిస్తావా? చూడు చూడు చూడు. కూర్చో. మనకేం చేస్తున్నావు? వెంటపడి పడుతున్నావా? రాముద్దుకి కంప్యూటర్ లో ఫైల్స్ సేవ్ చేసావా? చూసావా? ఏం చేస్తున్నారు? వదలండి సార్. మీకేమైనా పిచ్చా? వదలండి. What are you doing? Are you mad? ఇంత టైట్గా ఉందేంటి ప్యాంటు? లాగ్గానే ఊడిపోవాలి కదా. నీ జర్కిన్ లాగాను, నీ షర్ట్ కూడా లాగాను, అయినా ఊడిపోలేదు. ఎందుకు? జిప్పు పెట్టుకున్నావు, బటన్ పెట్టుకున్నావు, బెల్ట్ పెట్టుకున్నావు, సేఫ్టీగా ఉన్నావు. నేను డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా, గట్టిగానే లాగా, అయినా ఊడిపోలేదు. ఎందుకంటే నువ్వు లేడీవి, పైనుండి కింద దాకా కనపడకుండా కవర్ చేసుకోవాలి. లాగంగానే ఊడిపోతే పరువు పోద్ది, సిగ్గుపోతుంది, మర్యాద పోతుంది. అందుకే బాడీ మొత్తం కవర్ చేసుకున్నావు. అలాగే కంప్యూటర్ కూడా మర్యాద ఉంటుంది కదా, ఫైల్స్ కూడా పరువు ఉంటుంది కదా, కాబట్టి ఫైల్స్ కూడా సేవ్ చేయాలి కదా. ఇది కంపెనీ, నేను కంపెనీ. ఈ కంపెనీని మీరు లైక్ చేస్తేనే నేను మిమ్మల్ని లైక్ చేస్తా. ఈ కంపెనీని లైక్ చేయాలి, ఈ కంపెనీని లవ్ చేయాలి, ఈ కంపెనీని వాటేసుకోవాలి, ఈ కంపెనీని కిస్ చేయాలి. అప్పుడే ఈ కంపెనీ నిన్ను కిస్ చేస్తుంది, అప్పుడే ఈ కంపెనీ నిన్ను లవ్ చేస్తుంది, అప్పుడే ఈ కంపెనీ నిన్ను హక్ చేసుకుంటుంది. అదర్వైజ్ నీకెందుకు జాబ్ ఇవ్వాలి, నీకెందుకు జీతం ఇవ్వాలి? నో, నీ ఉద్యోగం తీసేపిస్తా. ఎస్ సానియా, రోషిని మీద లెటర్ టైప్ చేయి. నీకు పింక్ స్లిప్ ఇప్పిస్తున్నా. ఇప్పుడే నేను హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కి ఈ అమ్మాయి జాబ్ కి అన్ఫిట్, ఈ అమ్మాయికి జాబ్ ఇంట్రెస్ట్ లేదు అని లెటర్ రాసి పంపిస్తా. నీకు తొందరలో పింక్ స్లిప్ వస్తుంది. పింక్ స్లిప్ మీన్స్ నీ జాబ్ ఊడిపోతుంది. బీ రెడీ. ఏంటి చూస్తున్నారు? కూర్చోండి, కూర్చొని పని చేసుకోండి, ప్రాజెక్ట్ చూసుకోండి. మీరు రిలాక్స్ అవ్వండి మేడం. అరే, ఈ కంపెనీ లైక్ చెప్పితే ఎలాగండి? ప్రపంచం మొత్తంలోనే శంకరగిరి గారు గ్రేట్ సైంటిస్ట్. కానీ మనిషి అనేవాడు ఎలా సంతోషంగా ఉండాలనే దాని మీద రీసెర్చ్ చేస్తూ అమెరికా నుండి మన ఇండియా వచ్చారు.
అది ఎలాంటి రీసెర్చో సైంటిస్ట్ గారే స్వయంగా చెప్తారు. నేను దేని మీదైతే రీసెర్చ్ చేశానో, దేన్ని కనిపెట్టి ప్రజలకు సేవ చేయాలనుకుని మళ్ళీ మన మాతృదేశానికి వచ్చానో దాన్ని ఎలుకలు ద్వారా ప్రారంభిస్తాను. ఈ మూడింట్లో ఉన్నటువంటివి ఫిమేల్ ఎలుకలు. ఒక రోజున ఒక మగ ఎలుకను తీసుకువచ్చి ఈ మొదటి దాంట్లో ఉన్నటువంటి ఫిమేల్ ఎలుకకు పరిచయం చేశాను. ఆ క్షణం నుంచి ఆ మగ ఎలుక ఆ ఫిమేల్ ఎలుకతో రోజుకి 10-15 సార్లు సంతోషమైన జీవితం చేయగలిగింది. సంవత్సరం తర్వాత రోజుకు 2 సార్లు సంతోషమైన జీవితం చేయగలిగింది. ఈ ప్రోగ్రామ్ చూడు. ఐ లవ్ యు. నిన్ను మీ ఆయన టెస్ట్ చేయాలో, మీ ఆయన నువ్వు టెస్ట్ చేయాలో తెలిపోతుంది. చూడు. పెళ్ళాంతో మాట్లాడినట్టుగా 24 గంటలు ఆ పిల్లతో ఫోన్లో మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరూ కలవడం, పెళ్ళైన కొత్తలో పెళ్ళాంతో లాగాని రోజుకు లెక్కలేనన్ని సార్లు ఆనంద జీవితం గడుపుతారు. సంవత్సరం తర్వాత వారానికి